ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు కన్సల్టెంట్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్తే మేడం. మన నాన్ వెజ్ తినేసి దీపం పెట్టొచ్చా, మీరేమంటారు? నాన్ వెజ్ దేవుడికి పెడతామా? పెట్టాం కదా. మరి నాన్ వెజ్ తిని దీపం పెట్టాలి అనేటువంటిది ఎంతవరకు అది సమంజసం? వాస్తవానికి వెజ్జా నాన్ వెజ్ అనేది పక్కకు పెడితే అసలు పొట్టలో ఏ ఆహారం లేకుండా దీపం పెట్టండి అని అంటారు. ఎందుకు? ఎప్పుడైతే పొట్టలో ఆహారం పడుతుందో తెలియకుండానే మనకి నిద్రపోవాలనిపిస్తుంది, లెథార్జిక్ గా అనిపిస్తుంది, ఒకలాంటి మైండ్ సెట్ మారిపోతుంది, ఆ ఫ్రెష్నెస్ అనేటువంటిది ఉండదు. కాబట్టి ఖాళీ కడుపుతో దేవుడికి దీపారాధన చేయటం వల్ల మంచిది. ఎందుకంటే ఆ కాన్సన్ట్రేషన్ అంతా మనం చేసే పని మీద, దేవుడి మీద లగ్నం అయి ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం కాన్సెప్ట్ మారి ఈ మధ్య కాలంలో ఏమంటున్నారు, ఆకలితో దీపం పెట్టాము అని అంటే కడుపు మీద ఆకలి మీద ఉంటుంది అంటే ఇంకా దీపం మీద దేవుడి మీద ధ్యాస ఏముంటుంది అని. అది కూడా కరెక్టే. అలా అందుకే వాళ్ళు పండు ఫలం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి కానీ తీసుకుని అల్పాహారం లాగా ఏదైనా తీసుకుని చేయండి అన్నారు. ఇంకా మరీ తప్పని పరిస్థితుల్లో తప్ప. అంతేగాని ఏకంగా నాన్ వెజ్ తినేసి దీపం పెట్టడం అనేటువంటిది ఎంత వరకు కరెక్ట్? ఒకటి. రెండోది, దీపం అనేటువంటిది, దీపారాధన అనేటువంటిది ఎప్పుడు చేస్తాం మనము? ఎర్లీ మార్నింగ్ చేస్తాం. నాకు తెలిసి నాన్ వెజిటేరియన్స్ ఎంత నాన్ వెజిటేరియన్స్ అయినా పొద్దున బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ తినరు. మరి అసలు ఈ కాన్సెప్టే రాదు. ఏ లంచ్ తిన్నా మార్నింగ్ దీపారాధన చేశాక నాన్ వెజ్ తినొచ్చు అంటారా? దీపారాధన చేశాక ఇంకా అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అలవాట్ల ప్రకారంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది ఇంట్లో దీపారాధన మార్నింగ్ అయిపోద్ది కదా మామ్, ఈవినింగ్ కల్లా లేదంటే ఆఫ్టర్నూన్ కి లంచ్ లో డిన్నర్ కో ఆ నాన్ వెజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక సైడ్ దీపం వెలుగుతూనే ఉంటుంది. అలా చేసుకోవచ్చు. ఇప్పుడు అది వాళ్ళ ఆలోచనను బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు దీపాన్ని తీసుకెళ్లి, ఇప్పుడు చిన్న ఇల్లు ఉంది మనకి, ఆగ్నేయం అక్కడే ఉంది, ఈశాన్యం దాని పక్కనే, ఎక్కువ ప్లేస్ లేదు, అక్కడే చిన్న గూడ్లాగా చేసుకున్నాము అని అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది చేసే వాళ్ళకి అసలు ఆ డౌట్ వస్తుంది అంటే అక్కడ ఏదో తేడా ఉండబట్టే కదా ఆ డౌట్ వస్తుంది. అంటే మనసు ఏదో చెప్తోంది, ఏదో శంకిస్తోంది, మీరు ఏదో చేస్తున్నారు అని. అప్పుడే కదా డౌట్ అనేటువంటిది వస్తుంది. అక్కడ డౌట్ రాలేదు అని అంటే అక్కడ అంతా స్మూత్ గా రన్ అవుతుంది అని అర్థం. కాబట్టి అలా చిన్నగా ప్లేస్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉండటం సహజం. ఇకపోతే కొంచెం వైడ్ స్పేస్ ఉంది కాస్త, దానికి దీనికి, అది అక్కడ మూల ఉంది, ఇది ఇక్కడ మూల ఉంది అన్నప్పుడు బహుశా అంత ఇబ్బంది రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే అది ఇంకా వాళ్ళ అనుకూలతను బట్టి ఉంటుంది. ఏదేమైనప్పటికీ నాన్ వెజ్ తిన్నాక దీపారాధన చేయటం అనేటువంటిది. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు టెంపుల్స్ కి వెళ్తున్నాము, లేదంటే ఇంకా వినాయక చవితి అప్పుడు చూసుకున్నట్లయితేమో ఈవినింగ్ వినాయకుని దగ్గరికి వెళ్తాం కదా అని మార్నింగ్ తినేసి స్నానం చేసి ఈవినింగ్ కల్లా మళ్ళీ వినాయకుని దగ్గరికి వెళ్ళిపోయి భజనలు చేస్తూ ఉంటారు. అవునమ్మా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఒక మొక్క ఉంది. ఇప్పుడు మనకి మార్కెట్ లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ వస్తువులు అని దొరుకుతున్నాయి. ఆర్గానిక్ వస్తువులు అంటే ఏంటి? ఎలాంటి ఎరువులు అంటే రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో మామూలు ఆవు పేడ ఇవన్నీ వాడుకుంటూ చేసింది. అంటే ఏంటి దాని అర్థము? ఆర్గానిక్ వాడండి, ఇన్ఆర్గానిక్ వస్తువుల జోలికి వెళ్ళకండి అని అంటే ఏంటి? ఆ చెట్టులో, ఆ మొక్కలో మొత్తం అంతా అయితే ఫర్టిలైజర్స్ లేదంటే సేంద్రియ పద్ధతులతో చేసినటువంటి గుణాలు దీనికి ఉన్నాయి. కాబట్టి ఇది ఆరోగ్యకరం కాబట్టి ఇది వాడండి. అది అనారోగ్యం తీసుకొస్తున్నారు, తింటే మీకు కూడా అవన్నీ మీ శరీరంలో కూడా వెళ్తాయి కాబట్టి అవి వాడకండి అంటే దాని అర్థం ఏంటి? మీరు ఒక చికెనో మటనో తింటున్నారంటే అది మీ నోట్లోకి పోయిందంటే పొట్టలోకి వెళ్ళినట్టే. మీ శరీరం మొత్తం దాంతో తయారైంది. ఇక బాహ్యంగా మనం స్నానం చేస్తే అది వెళ్ళిపోతే అది కేవలం మనకి మానసికమైనటువంటి ఒక ఫీలింగ్ ఇస్తుందే తప్ప, అంటే మనం ఇప్పుడు ఫ్రెష్ అయిపోయామని ఇంటర్నల్ గా అయితే మనం ఫ్రెష్ అవ్వలేము. ఒకసారి అది తినటము అనేటువంటిది అలవాటు వదిలిచేసుకుని కొంతకాలం అయిపోయాక మేబీ బాడీ సిస్టమ్ లో అది క్లీన్ అయిపోతుందేమో. కానీ అది మనం రోజు అది తిని 3 గంటలు కూడా కాలేదు, ఇంకా హరించలేదు, మన బాడీలో డైజెస్టే అవ్వలేదు, కానీ మనం స్నానం చేసేసి వెళ్ళిపోతాము అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మీకు తెలుసు వాళ్ళ సాయంత్రం పూజ ఉంది, ఆ రోజు తినకండి. ఒక రోజు ముందు నుంచి తినటం ఆపేయండి. ఒక 3 గంటలు, ఒక 24 గంటలు అయిందంటే శరీరం మేబీ ఫ్లెష్ అవుట్ చేసేస్తుంది అది. సో ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి తప్ప ఇక్కడ నేను తిన్నానా, ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది, నేను ఒక లడ్డు, మంచి పెద్ద లడ్డు తినేస్తాను, వెంటనే డయాబెటీస్ కి ఒక టాబ్లెట్ వేసేసుకుంటాను, షుగర్ తగ్గిపోతుందంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఇది కూడా అంతే కదమ్మా. సాయంత్రం ఇప్పుడు నాన్ వెజ్ తిన్నాను, 1 గంట తర్వాత స్నానం చేసి మీరు 2 గంటలు కూడా కాకుండా వెళ్ళిపోతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్?
కాబట్టి ఫస్ట్ అది ఏది కరెక్టో ఏది రాంగో మనమే నిర్ణయించుకోవాలి. వాస్తుపరమైన సలహా సూచనల కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి.